హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఆర్డి అనుష. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము పాట్ చికెన్ చేసుకోబోతున్నాం అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ 5 లీటర్స్ వాటర్ పట్టే కుండని తీసుకోండి. దీని నిండా వాటర్ పట్టి ఒక 2-3 అవర్స్ అలా పెట్టుంచండి. 2-3 అవర్స్ తర్వాత మంచిగా 3-4 టైమ్స్ సాల్ట్ పెట్టి నీట్గా కడుక్కోండి. లోపల ఏదైనా డస్ట్ అలాంటిది ఏమన్నా కూడా మట్టి వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కిలోల ఫ్రెష్ కట్ చేసుకున్న చికెను, 1/4 కిలో పచ్చిమిర్చి, 2 కొత్తిమీర కట్టలు, 4 మెంతం కూర కట్టలు, తగినంత పసుపు, తగినంత ఉప్పు, 2 చెంచాల అల్లం. చికెన్కి 1/4 కిలో ఆనియన్ వేసుకుని సరిపోతుంది. 2 kg చికెన్కి 1/4 kg ఆనియన్. సో వీళ్ళు బయట ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు ఇలా చేసుకునేదంట. చాలా బాగుంది అసలుకి, టేస్ట్ మాత్రం. సో ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయి అంటే ఇంట్లో చేశాడు. చాలా టేస్ట్ ఉంది, ఎందుకంటే దీంట్లో ఏమి ఆయిల్ అవి ఉండవు కాబట్టి ఈజీగా 1/2 kg అయినా తినొచ్చు ఒక్కరు. న్యాచురల్ మొత్తం. ఆయిల్ వేయవా? ఆయిల్ లేదు. మసాలా లేదు. ఆయిల్ మసాలా లేకుండా. ఆయిల్ మసాలా చేస్తే కుండ చికెన్ అయితే అవుతుంది, గిన్నెల చికెన్ అవుతుంది. ఓన్లీ న్యాచురల్. మొత్తం కలుపుకుందాక కుండలు వేసుకోవాలి. కుండలు అయితే ఇవన్నీ వేసుకొని కలపడానికి రాదు కాబట్టి ఫస్ట్ కలుపుకొని బాగుండా కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. కుండలు కలపడానికి రాదు. స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద పెట్టేసి కాలకుండా బ్యాలెన్స్ పెట్టుకొని దీనిపైన క్యాప్ పెట్టుకొని ఆవిరి పోకుండా మంచిగా పెట్టుకున్నాం అనుకో. రైట్. ఒక 10 నిమిషాలు అట్లే 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు కొంచెం 5-10 నిమిషాలు అయినాక మంట పెద్ద పెట్టుకుంటే అయిపోతుంది. ఇందాక మంట చిన్న పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయింది, కొంచెం వేడి అయింది. ఇప్పుడు మంట పెద్ద పెట్టుకుంటే ఎందుకు అప్పుడు చిన్నగా పెట్టుకోవాలి మంట, ఇప్పుడు పెద్దగా ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే అప్పుడు కుండ వేడి కావాలి. ఏకదం మంట పెద్ద పెడితే కుండ వేడి అయ్యి కిందనే అడగంటిపోతుంది. అందుకే కొంచెం కుండ కూడా వేడి కావాలి. ఇంకా కుండ కూడా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వేడి అయింది కదా, ఇప్పుడు మంట పెద్ద పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు కాగానే కలిపి పెట్టుకుంటే అయిపోతుంది. ఒకసారి కలుపుదాం. 10 నిమిషాలు అయినాక ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే అట్లే ఉంచినా కదా, తిరిగేస్తే అడగంటగా ఉంటుంది. సో మనం ఫస్టే అన్నీ కలుపుకొని కుండలో వేసుకున్నాం కాబట్టి ఏంటంటే ఒక 10 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకోవాలి. 2-3 టైమ్స్ అలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇందాక 10 నిమిషాలు అని చెప్పినా కదా, 10 నిమిషాలు అయినాక ఒకసారి కలుపుకోవాలి. కొంచెం చిన్న పెద్ద ఉంటే బాగుంటుంది. చేయి కాలకుండా పెద్ద కావాలి. కింద అడగకుండా ఆల్రెడీ లోపల వాటర్ ఉంటుంది. ఇంట్లో వాటర్ పోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే మొత్తం మొత్తం డ్రై వాటర్ అంతా వస్తుంది. అదే మొత్తం మంచిగా ఉంటుంది. జస్ట్ ఏంటంటే 10-15 నిమిషాలకు ఒకసారి మనం కలుపుకుంటే సరే, అడగకుండా. సో ఇందులో వాటర్ ఏం యూజ్ చేయొద్దు, చికెన్దే సరిపోతుంది అనమాట గ్రేవీకి. 15 నిమిషాలు అయ్యాక ఇందాక మనం 15 నిమిషాలు అయ్యాక ఒకసారి చూసుకుంటే చూసుకొని ముక్కలు ఉడికిన తర్వాత దించేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ న్యాచురల్ అంతే. రైట్. ముక్కలు ఉడికేసి పని చేసుకుంటే ఇంట్లో ఏం కలిపేది ఏమి ఉండదు, ఓన్లీ న్యాచురల్. అప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా మధ్యలో ఏం పోసేది ఉండదు, తీసేది ఉండదు, ఏం ఉండదు ఈ మధ్యలో. అలా అయినాక ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.